హలో ఫ్రెండ్స్, ఈరోజు బీన్స్ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. సో చికెన్లో ఉండే మాంసకృతులు దాని దొరికే ప్రోటీన్స్ కన్నా బీన్స్లోనే ఎక్కువ ఉంటాయంట. సో ఖచ్చితంగా వారానికి ఒకసారి అయితే పిల్లలకి అయితే ఖచ్చితంగా తినిపించండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ముందుగా బాగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దాంట్లో బాగా వేడి నీళ్లు కొంచెం ఉప్పు వేసి ఒక 5 minutes పక్కన పెట్టేయండి. బాగా కాగాలన్నమాట నీళ్లు. ఒక 5 minutes అలా పెడితే పచ్చి వాసన పోయి కొంచెం మెత్తపడతాయి. ఈ లోపల ఒక 1/2 kg బీన్స్కి ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి. ప్యాన్లో ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి మంచిగా వేగనివ్వండి. లైట్గా వేగిన తర్వాత కొంచెం పసుపు వేయండి. దాని తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టుకున్న ఆ నీళ్ళను వంచేసేసి మిగతా బీన్స్ని చాలా సన్నగా తరుక్కోవాలి. కొంచెం లావుగా తరుక్కుంటే కసాకసం అంటే అలా కాకుండా సన్నగా అయితే చక్కగా ఉడుకుతుంది. సో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేయండి. ఒక 5 minutes చక్కగా మెత్తగా దగ్గర పడుతుంది, మగ్గుతుంది అనమాట. కావాలంటే కొంచెం లైట్గా వాటర్ పోసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. సో ఆఫ్టర్ 5 minutes తర్వాత కొంచెం చక్కగా మగ్గిని ఇప్పుడు దీంట్లో కొబ్బరి పొడి, ధనియాల పొడి అలాగే మీకు కావాల్సినంత కారం ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అలాగే కొంచెం నువ్వుల పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ ముందుగా మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. సో ఒక 3 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేగనివ్వండి. సో ఈ విధంగా చేసే మాత్రం కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.